అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం అండి. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. నిన్న నామినేషన్స్ జరిగాయి కదండీ! అయితే 'బిగ్ బాస్' చెప్పారు. ఇప్పటివరకు ఆడింది ఒక లెవెల్. ఇప్పటి నుంచి ఆడేది ఇంకొక లెవెల్ అని చెప్పారు. బాగుంది. తర్వాత ఏమైంది అంటే నామినేషన్స్‌లో ఇమాన్యుల్ రీతూని, డెమోన్‌ని నామినేట్ చేశాడు. రీజన్స్ బాగున్నాయి. అలాగే భరణి గారు సంజనానిను, డెమోన్ పవన్‌ని నామినేట్ చేశారు. సంజన గారి రీజన్ బాలేదండి. ఎందుకంటే ఆవిడ టాబ్లెట్‌లు ఆల్రెడీ ఆ నైట్‌కి సంబంధించిన టాబ్లెట్‌లు పెట్టేశారు. అయినా కూడా నామినేట్ చేసేసాడాయన. తర్వాత రీతు సుమన్ శెట్టి గారిని, సంజన గారిని నామినేట్ చేసింది. అవి సంజన గారిది తెలుసు కదండీ! ఆ నామినేషన్ అనమాట. తర్వాత తనూజ ఇమాన్యుల్‌ని నామినేట్ చేస్తుందేమో అనుకున్నాం. కాకపోతే డెమోన్‌ని, సంజన గారిని నామినేట్ చేసింది. వాళ్ళకి ఇమాన్యుల్‌కిను, తనూజకి ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకున్నారనమాట. ఫ్రెండ్‌షిప్‌ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అదండి. తర్వాత సుమన్ శెట్టి గారిదైతే ఫుల్ కామెడీ అండి. ఎందుకంటే డెమోన్‌నిను, రీతూని నామినేట్ చేశాడు. అయితే డెమోన్‌ది ఆయనకి ఒంట్లో బాలేదు. నీకు నొప్పొస్తుంది కదా! రెస్ట్ తీసుకో. ఇంటికెళ్ళిపో రెస్ట్ తీసుకో. బావుంటారు మీరు అని చెప్తుంటే ఫుల్ నవ్వొచ్చేసిందండి. అలాగే వాళ్ళు కూడా నవ్వేశారు కంటెస్టెంట్‌లు. బావుందది. కాసేపు నామినేషన్స్‌లో కూడా నవ్వే అవకాశం ఇచ్చాడాయన. ఆ తర్వాత సంజన గారైతే రీతూ గారినిను, డెమోన్‌ని నామినేట్ చేశారు. డెమోన్ పవన్ అయితే తనూజని, సంజన గారిని నామినేట్ చేశారు. దీంట్లో ఏంటి అంటే ఎప్పుడు కెప్టెన్‌కి ఒక ఏంటి అవకాశం ఉంటదనమాట. ఎవరినైనా నామినేషన్ అయిన వాళ్ళని సేవ్ చేసే అవకాశం. ఈసారి ఏంటంటే నామినేట్ అవ్వని వాళ్ళని డైరెక్ట్‌గా కెప్టెనే నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. దీంట్లో కళ్యాణ్ భరణి గారిని నామినేట్ చేశాడు. బావుంది. భరణి గారిని నామినేట్ చేయడం కూడా చాలా బావుంది. ఎందుకంటే తగిన రీజన్స్ తోటి నామినేట్ చేశాడు. బావుందండి. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. ఇవాళ ఏం జరుగుతుంది? టికెట్ టు ఫినాలే ఎవరవుతారు? ఈ టికెట్ టు ఫినాలేకి మన పవన్ టికెట్ టు ఫినాలే కొట్టి చూపిస్తానని చెప్పేసాడు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్పాడు. మరి ఎవరు టికెట్ టు ఫినాలే అవుతారో అంటే ఫస్ట్ కప్పు కొడతానన్నాడు. కప్పు కాదు. టికెట్ ఫస్ట్ వస్తది కదా! ఫస్ట్ కంటెస్టెంట్ అవుతారు కదా! టాప్ 5లో వాళ్ళకి ఒకళ్ళకి తనే అవుతానని చెప్పాడనమాట. అది ఎవరవుతారు అనేది చూడాలండి. కానీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్‌గా చెప్పినట్టు మాకనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. కానీ కొంచెం కూల్‌గానే జరిగిందండి. ఎందుకంటే పెద్ద గొడవలేమి లేవు. సార్ కూడా పెంచి సాగదీయొద్దని చెప్పారు కాబట్టి కూల్‌గా జరిగి బావుంది నామినేషన్ ప్రక్రియ. ఉంటానండి.